ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాం. సో అంతకుముందు ఎం ప్యాటర్న్ నేర్చుకున్నాం కదా అంతకుముందు వీడియోలో. ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాం. చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఒక చార్ట్లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఎంట్రీ అవ్వాలో కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ చూడండి, మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడి నుంచి రీటెస్ట్ చేసి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యి ఇలా పైకి వెళ్తుంది. సో మనం ఇప్పుడు ఎంట్రీ పాయింట్లో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి? మార్కెట్ డౌన్ అయింది, కొంచెం రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన తర్వాత డబ్ల్యూ ప్యాటర్న్లో ఈ లెవెల్ క్రాస్ చేసిన తర్వాత మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఓకే, లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం మనం. సో లాంగ్ ఎంట్రీ 1:2, 1:3 మీ ఇష్టం, మార్కెట్ మూవ్మెంట్ బట్టి తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అదే మనం చార్ట్లో చూద్దాం. చార్ట్ అనాలిసిస్లో మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎలా ఫామ్ చేస్తుంది చూద్దాం. చూడండి, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, వెంటనే మళ్ళీ రీటెస్ట్ చేసింది. డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎలా ఫామ్ అవుతుంది చూడండి, డౌను అప్ డౌన్, రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు. ఎంట్రీ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు చూసి ఎంట్రీ అనేది మనం ఇక్కడ తీసుకొని జస్ట్ ఇది కన్సోలిడేషన్ జోను. మనం దీన్ని సపోర్ట్ కింద క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ సపోర్ట్ జోన్ క్రాస్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. టార్గెట్ అనేది 1:2, 1:3. ఇంకా క్లారిటీ కావాలంటే ఇది మొత్తం కన్సోలిడేషన్ జోన్. ఓకే, ఇదంతా కన్సోలిడేషన్ జోన్. ఓకే, ఈ కన్సోలిడేషన్ జోన్ మార్కెట్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ జోన్ని మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ మూవ్ తీసుకుంటుంది. అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అయినా ఈ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ రీటెస్ట్ చేసేటప్పుడు బుల్లిష్ క్యాండిల్ చూసి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. 1:2, 1:3 టార్గెట్ మీరు హోల్డ్ చేయగలిగితే ఇంకా మార్కెట్ మూవ్మెంట్ బట్టి మనం లాంగ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్లో లిక్విడిటీ స్వీప్ అయ్యిందా లేదా అని మీరు అడగవచ్చు. ఓకే, ఆల్రెడీ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, మళ్ళీ బుల్లిష్ మూమెంటం ఇచ్చింది. తర్వాత ఈ లో ఉంది కదా, మనకి ఇక్కడ బయ్యర్స్ అందరూ ఎంట్రీ అవుతారు. ఓకే, బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎంట్రీ అవుతారు. స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు. మూమెంటం బుల్లిష్ క్యాండిల్, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్, బుల్లిష్ మూమెంటం వస్తుంది. వెంటనే మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ అనేది గ్రాప్ చేయడానికి మళ్ళీ రివర్స్ వస్తుంది. ఓకే, అందరు ఇక్కడ ఎవరెవరైతే బయర్స్ ఎంట్రీ అయ్యారో వాళ్ళు స్టాప్ లాస్లు హిట్ చేసి టార్గెట్ తీసుకుని మార్కెట్ బుల్లిష్ మూమెంటం అనేది అప్పుడు ఇస్తుంది. సో మళ్ళీ రీటెస్ట్ చేసింది, డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత రీటెస్ట్ చేసింది. అసలు రియల్ మూవ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి, క్లారిటీగా అప్ మూవ్. ఓకే, మార్కెట్లో ఇది ఇంపార్టెంట్. రిటైలర్ ట్రేడర్స్ అందరూ స్టార్టింగ్లో ఎంట్రీ అవుతారు. ప్రో ట్రేడర్స్ మాత్రం రియల్ మూవ్లో ఎంట్రీ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాటర్న్ నేను చెప్తాను.